బ్రహ్మీ ముహూర్తం అంటే ఏంటో తెలుసుకుందాం. అంటే మనం బ్రహ్మ ముహూర్తం అంటారు కొంతమంది బ్రహ్మీ ముహూర్తం అంటారు కదా. ఈ మాటకి వెంటనే మనం అనుకుంటాం బ్రహ్మీ ముహూర్తం అనే మాట మనం, అది తెల్లవారుజామున సమయం అందరికీ తెలుసు, కానీ సరైన సమయం మాత్రం చాలామందికి తెలియదు. అలాగే బ్రహ్మీ ముహూర్తం నిద్ర లేవాలని, పూజ చేయాలని, పిల్లలు చదువుకోవాలని ఎందుకు సూచిస్తున్నారో తెలుసుకుందాం. సూర్యోదయానికి ముందున 48 నిమిషాల సమయాన్ని బ్రహ్మీ ముహూర్తం అంటారన్నమాట. అంటే సూర్యోదయానికి 48 నిమిషాల ముందునే బ్రహ్మీ ముహూర్తం అంటారన్నమాట. ఇది పూజలకు, జపాలకు, మంత్ర సాధనకు విశిష్టమైనది పూజలు చెప్తూ వస్తున్నారు. సూర్యోదయానికి 48 నిమిషాల ముందున్నదే బ్రహ్మీ ముహూర్తం అన్నమాట. మన శరీరంలోని జీవక్రియలన్నీ మన లోపల ఉండే జీవ గడియార సమయం ప్రకారం జరుగుతాయి. బ్రహ్మీ ముహూర్తంలో మేలుకునే వారికి జీవక్రియ సక్రమంగా సాగుతుందన్నమాట. ఎందుకంటే ఉదయం వేళ మన శరీరంలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదలవుతుంది. ఈ హార్మోన్ మనలోని ఒత్తిడిని తగ్గించి జ్ఞాపకశక్తిపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. అందుకే విద్యార్థులు ఆ సమయంలో చదువుకుంటే బాగా గుర్తుందని, వారి జ్ఞాపకశక్తి మెరుగవుతుందని విశ్వాసం ఉంది. అలాగే ఈ సమయంలో పరిసరాలు నిశ్శబ్దంగా ఉంటాయి కాబట్టి చదువునేది నేరుగా మెదడులో నిశ్చితమవుతుందని శాస్త్రవేత్తలు చెప్తారు. రాత్రి తొందరగా నిద్రపోయి సూర్యోదయానికి ముందే లేచే వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా రాకుండా ఉంటాయన్నమాట. అది ఆయుర్వేదం కూడా అదే చెప్తుంది. రాత్రంతా చెట్లు విడుదల చేసే ఆక్సిజన్ వేకువజాము కాలుష్యం బారిన పడకుండా ఎక్కువ పరిమాణంలో మనకు అందుబాటులో ఉంటుంది అన్నమాట. బ్రహ్మీ ముహూర్త సమయంలోనే అంటే రాత్రంతా చెట్టు విడుదల ఆక్సిజన్ వేకువజాము కాలుష్యం బారిన పడకుండా ఎక్కువ పరిమాణంలో మనకు అందుబాటులో ఉంటుందన్నమాట. బ్రహ్మీ ముహూర్త సమయంలో ఆక్సిజన్ ఉదయం నడక వెళ్ళే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ప్రతిరోజు సూర్యోదయం చూసే అలవాటు ఉండేవారు గుండె మీద ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటాయి. లేలేత సూర్యకిరణాలు మనపైన ప్రసరించడం వల్ల ఎంతో ఉపయోగకరం. సూర్యరశ్మిలో ఉండే విటమిన్ డి మన ఎముకలను బలంగా ఉండడానికి దోహదం చేస్తుంది. బ్రహ్మీ ముహూర్తం సమయంలో మనం ఈ పనులన్నీ చేసుకోవాలన్నమాట. సూర్యోదయం 48 నిమిషాల ముందునే బ్రహ్మీ ముహూర్తం అంటుంటారు. అది బ్రహ్మీ ముహూర్తం అంటే ఈ టైంలోనే ఆక్సిజన్ పూర్తిగా మనిషికి లభిస్తుందట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.